శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన ఘనమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనులు నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులరా, ఇది చక్కటి వాగ్దాన సందేశం అని చెప్పచ్చు. ఎందుకంటే మనము ప్రభు చిత్తమును తెలుసుకోవటానికిని దాని ప్రకారంగా చేయుటకును మన మనస్సును ప్రభు వైపు తిప్పడానికి ఇది ఒక మంచి అవకాశం, పిలుపు అని కూడా చెప్తాను. ఆయన తన చిత్తమును మనకు బయలుపరిచి మనలో నడచడానికి మనకంటే ముందుగా అత్యాసక్తితో సిద్ధపరిచినటువంటి మార్గము అని తెలుసుకోవాలి. అవును, అందుకే అన్నాడు, ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్తున్నటువంటి మాటలు మీ చెవులకు వినబడగానే స్థిరమైనటువంటి మనస్సు మీకు వచ్చినట్టే కదా. ఒక నిర్ణయాన్ని మీరు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మన జీవితాల గురించి దేవుని యొక్క పథకం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఇదంతా తెలుసుకోవటం కూడా మన బాధ్యత ప్రియులారా. అవును, గుడ్ మ్యాన్ అన్నటువంటి ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? నిజ క్రైస్తవుడు ఎవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు తన సొంత చిత్తమును పక్కన పెట్టేసి దైవ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వాడే నిజమైన క్రైస్తవుడు అని చెప్పాడు పిల్లలారా. అందుకే ప్రభు చిత్తమును తెలుసుకొని నువ్వు ఎప్పటికప్పుడు నీ జీవితమును మలుచుకొని నీ సమస్యను దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకొని, ప్రభువా నేను ఎలా నడవాలి, ఎలా వెళ్ళాలి, నీ వాగ్దానం చేత పట్టుకుని నడుస్తున్న నాకు నీ యొక్క ఉన్నతమైన మార్గంలో నాకు బయలుపరచు అని ప్రార్థన చేస్తూ దైవచిత్తమును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కనుక దేవుని యొక్క కల్వరి ప్రేమ నీకు నిజమైనటువంటి త్రోవను చూపిస్తుంది. ఆయన చిత్తము చేయటానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. తప్పనిసరిగా నీవు దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని ఉన్నతమైన మార్గంలో జీవిస్తావు. నీ మనసు ఎప్పుడు కూడా ప్రభువా ఇది నీ చిత్తమేనా అని ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటావు. అలాంటి మనస్సును దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా ఈ దినంలో మీ చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ ప్రభువా మీరు బయలుపరచండి. మీ ఉన్నతమైన మార్గంలో నడవడానికి మీరు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.